హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిల్లు ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే పైన కనిపించే బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే సీరియల్ కంటే ముందే ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. మీ లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తూ సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మొత్తానికి తాయారు అయితే మాత్రం మహాలక్ష్మి ఎలాగూ చక్రిని భర్తగా అంగీకరించినట్లు కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళ పరువు ఇక్కడే తీయాలి. ఈ రుద్రవరంలో ఎలా అయినా సరే మహాలక్ష్మితో ఈ పూజ చేయించకూడదు అని చెప్పేసి తాయారు అయితే వాళ్ళ మీద పగ పట్టుకుంటుంది. ఇంకా ఆ విషయం తెలుసుకున్న మహాలక్ష్మి అయితే మాత్రం పూజారి గారు చెప్పినట్లుగా తాను ఇంటి కోడలుగా బాధ్యతలు స్వీకరించి మనస్ఫూర్తిగా ఆ అగ్ని చట్టీలు ఎత్తుకుంటేనే మాధవకి దోష నివారణ అవుతుందని చెప్పారు. కాబట్టి మహాలక్ష్మి అయితే మాత్రం మాధవ కోసం చేద్దాము అనుకుంటుంది. అయితే ఇంకా ఈలోపు పూజారి గారు అడుగుతారు, మీరు రేపటికి సిద్ధం కావాలి, నాన్ వెజ్ తినకూడదు, చాలా నిష్టగా ఉండాలి అని చెప్పేసి అన్నీ చెప్తారు. కానీ మాధవ వెంటనే మహాలక్ష్మి దగ్గరికి వచ్చి, నువ్వు ఈ పూజ చేయటానికి వీల్లేదమ్మా, ఎందుకు అంటే నువ్వు ఎలాగో మా ఇంటి కోడలుగాను మా ఇంటి మనిషిగాను ఉండట్లేదు, పరిస్థితులు బట్టి ఉంటున్నావు తప్పితే. కాబట్టి నువ్వు ఆ బాధ్యత స్వీకరించకుండా నువ్వు ఈ పూజ ఎంత నిష్టగా చేసినా కూడా దానికి ప్రతిఫలం ఉండదు. కాబట్టి అనవసరంగా నువ్వు మా వల్ల ఇబ్బంది పడకు, మనం రేపు ఉదయాన్నే ఇక్కడి నుంచి బయలుదేరిపోదాం అని చెప్పేసి మాధవ అంటాడు. అనేసరికి ఏంటి పెద్ది మీరు మాట్లాడేది, నేను అలా ఎలా ఊరుకుంటాను, మీ దోష నివారణ అవుతుందంటే నేను సపోర్ట్ చేయకుండా ఎందుకుంటాను, అలాంటిదేం లేదు, నేను ఈ పూజ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. అదే చెప్తున్నా తల్లి, నువ్వు చేద్దాము అనుకున్నా కూడా దానికి ప్రతిఫలం ఉండదు. ఎందుకు అంటే నువ్వు చక్రిని భర్తగా అంగీకరించలేదు, అంతేకాదు ఈ ఇంటి కోడలుగా నువ్వు లేవు. కాబట్టి నువ్వు చేసిన దానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి అనవసరంగా నువ్వు ఇబ్బంది పడాలి అని చెప్పేసి మాధవ అని వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. మాధవ పెద్ది చెప్పినది కూడా నిజమే కదా, నేను ఈ ఇంటి బాధ్యతలు తీసుకోలేదు, చక్రిని నా భర్తగా అనుకోవట్లేదు, అలాగే ఇంటి కోడలుగా నేను లేను, అలాంటప్పుడు నేను చేసే పూజ మాత్రం ఎందుకు ఫలిస్తుంది అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా చక్రి వెంటనే పెద్ది ఇలా అన్నాక కనీసం మహాలక్ష్మి సరే నేను చేస్తాను అలా ఏం లేదు అని కూడా అనకుండా వెళ్ళిపోయింది. అంటే నిజంగానే తన మనసులో నాకు స్థానం లేదు అని చక్రి చాలా బాధపడతాడు. అయితే ఇంకా ఈలోపు తాయారు మహాలక్ష్మిని చూస్తుంది. అదేంటి ఇది ఇప్పటికే చన్నీటి స్నానం చేసి రెడీగా ఉండాలి కదా, తెల్లవారికి నిష్టగా ఉండాలని చెప్పారు కదా పూజారి గారు, కాబట్టి ఇది ఇలా ఉంది అంటే ఖచ్చితంగా మార్నింగ్కి పూజ చేయదు, అప్పుడు గుడిలో అందరి ముందు పరువు తీయచ్చు, వీళ్ళని అవమానపరచు, వీళ్ళు గుడికి వచ్చింది టైంపాస్ చేయటానికి, మీ టైం వేస్ట్ చేయటానికి, వీళ్ళు ఎలాంటి దోష నివారణలు చెల్లించుకునే అర్హత కూడా వీళ్ళకి లేదు అని చెప్పేసి తాయారు అయితే అందరితో చెప్దాము అని ప్లాన్ వేస్తుంది. అయితే ఇంకా ఈలోపు మాధవ వస్తాడు. వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావమ్మా, వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా సమయం అయింది అనగానే, ఇదేనా పెద్ది నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అంటుంది మహాలక్ష్మి. అదేంటమ్మా అలా అంటున్నావు, నేనేమన్నాను అంటే, ఈ కోడలిగా నేను మీ పూజ చేయలేకపోతాను అని మీరు నమ్మలేదు, అంతేకాదు నేను మీ విషయంలో నేను ఆ పూజ నేను చేస్తాను అంటే వద్దంటున్నారు, దానికోసమే ఆలోచిస్తున్నాను అంటే పెద్ది అంటాడు మాట, కాదు నేను నిన్ను ఇబ్బంది పెట్టలేనమ్మా, అవి అగ్ని చట్టీలు
ఎత్తుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. దానికి ప్రతిఫలం ఉండి చేస్తే పర్లేదు. నువ్వు చేయలేనప్పుడు, మమ్మల్ని ఇంటి మనుషులుగా యాక్సెప్ట్ చేయలేనప్పుడు దానివల్ల నీ కష్టం తప్పితే ప్రతిఫలం ఉండదు కదా! ఎందుకు అనవసరంగా నీ సమయం వేస్ట్ చేయటం అని చెప్పేసి నేను అలా అన్నాను. అనేసరికి ఇంక వెంటనే మహాలక్ష్మి, ఏమనుకుంటున్నారు పెద్ది, నాకు నిజంగానే ఈ పూజ ఏ రోజైతే నా నోటితో చేస్తాను అని ఒప్పుకున్నానో అప్పుడే నేను చక్రిని భర్తగా అంగీకరించాను. ఏ రోజైతే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారో అప్పుడే మీ అందరి వాల్యూ నాకు తెలిసింది. ఎందుకు అంటే ఇన్ని రోజులు కలిసున్న మీరు దూరం అయితే వాళ్ళు ఎంత బాధపడ్డారో నేను దగ్గరుండి చూశాను. చక్రి గారైతే బయటపడలేకపోయారు. ఆయన ఎంతలా మదన పడ్డారో చూశాను. అలాంటిది ఇప్పుడు చక్రి గారు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు, కానీ నేను ఆయనకి ఏమీ చెప్పలేదు. అలాంటిది ఉన్నపాటుగా దూరం అయితే ఆయన ఎలా తట్టుకోగలరు? ఇంత అభిమానాన్ని చూపిస్తున్న మీరెలా తట్టుకోగలరు? అందుకే కదా వడిబియ్యం కూడా పోయించుకున్నాను, ఈ పూజ కూడా చేస్తానన్నాను. అంటే ఇంటి కోడలుగా నేను ఒప్పుకున్నట్టే కదా! ఆ విషయం అర్థం కాక పదే పదే మీరు చెయ్యొద్దు అంటే నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి మాధవ చాలా షాక్ అయిపోతాడు. అసలు నువ్వేమంటున్నావమ్మా? నిజంగానే చక్రిని నీ భర్తగా అంగీకరించావా? నువ్వు మా ఇంటి కోడలుగా బాధ్యతలు స్వీకరించి ఈ పూజ చెయ్యాలనుకున్నావా? ఇది నేను విన్నది నిజమేనా అని చెప్పేసి మాధవ అంటాడు. నిజమే పెద్ది, ఇందులో అబద్ధం ఆడటానికి ఏముంది? దేవాలయంలో ఉన్నాము, అబద్ధం ఎందుకు చెప్తాను అని చెప్పేసి మహాలక్ష్మి అనడంతో పెద్ది చాలా సంతోషిస్తాడు. మహాలక్ష్మిలో ఏ మార్పు అయితే రావాలనుకున్నానో అదే వచ్చింది అని చెప్పేసి అనుకుంటాడు. అయితే విచిత్రంగా వీళ్ళు ఇద్దరి మాటలు చక్రి వింటాడు. ఇంకా మహాలక్ష్మి మనసు మారినందుకు చాలా సంతోషిస్తాడు. అసలు ఈ రోజంటూ వస్తుంది అనుకోలేదు. మహాకి నిజంగానే మనసులో నా మీద ఇలాంటి ఆలోచన ఉంది, నన్ను ఇంతలా అర్థం చేసుకొని ప్రేమిస్తుందన్న విషయం నాకు ఇప్పుడు తెలిసింది. అయితే ఇప్పుడు అన్నయ్యకి దోష నివారణ చేయడానికి తను ఒప్పుకుంది అని చెప్పేసి చక్రి అనుకొని అక్కడికి ఏమీ తెలియనట్టుగా వస్తాడు. వచ్చి ఏమంటుందని మహాలక్ష్మి, ఏంటండి ఆ పూజ వద్దని చెప్తున్నారు కదా, మీరు ఎలాగూ ఆ పూజ చేయలేరులండి అనేసరికి పెద్ద ఏమో సైగ చేస్తాడు, అరే ఇప్పుడు ఏం మాట్లాడుకో అని. కానీ మాధవతో కావాలని చక్రి అయితే అలా మాట్లాడతాడు. మహాలక్ష్మి తన నోటితో తానే తన మనసులో మాట బయటకు చెప్తుంది అని చెప్పేసి. కానీ చక్రి వాంటెడ్గా చేస్తున్నాడు అన్న విషయం మహాలక్ష్మికి మాధవకి తెలియదు. కాబట్టి మహాలక్ష్మి అయితే, అవును పెద్ది, నేనెందుకు చేస్తాను పూజ, నాకేం అవసరం అని మీరే అన్నారు కదా, ఏదో తెలిసిన వాళ్ళు కాబట్టి ఊరికే చేద్దాము అని అనుకున్నాను. కానీ కోడలుగా చేయాలి, చక్రిని భర్తగా అంగీకరించి చేయాలి అంటే నేనెందుకు చేస్తాను, చెయ్యను అని చెప్పి చక్రిని చూసి మాట మార్చేస్తుంది. నేను వీళ్ళతో ఆడుకుందామంటే తిరిగి మహాలక్ష్మి నాతో రివర్స్ డ్రామా ఆడుతుంది ఏంటి, చుట్టూ తిరిగి నా మెడకి చుట్టుకునేలా ఉంది అని చెప్పేసి వెంటనే చక్రి, అదేంటండి అలా అంటారు, ఇప్పుడే కదా నేను అంటే ఇష్టం, ఇంటి కోడలుగా పూజ చేస్తాను, చక్రిని నా భర్తగా అంగీకరించాను అని చెప్పారు అనేసి అంటాడు. ఓహో, అయితే అంతా వినేసే కావాలని మళ్ళీ వచ్చి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. ఇంక వెంటనే మాధవ నవ్వుతూ, సరిపోయారు ఇద్దరు, అయినా మహాలక్ష్మితోనే ఆటలా, నువ్వు ఎప్పటికీ మహాలక్ష్మి చేతిలో ఓడిపోతావురా అని చెప్పేసి పెద్ది అంటాడు. సరే అన్నయ్య, ఇదంతా నిజమేనా అంటే, అవును, నేను ఇప్పుడే మహాలక్ష్మిని అడిగాను కదా, నన్ను అడుగుతావేంటి, ఎదురుగానే ఉంది కదా నీ భార్య, అడుగు అని చెప్పేసి మాధవ అంటాడు. ఇంకా మాధవ నోటితో మహాలక్ష్మి ముందు చక్రితో తన భార్య అనేసరికి చాలా సంతోషిస్తాడు చక్రి. ఇంక వెంటనే చక్రి అడుగుతాడు మాట, నిజంగానే మీరు నన్ను భర్తగా అంగీకరించినట్టేనా అని. అది మీకు రేపు ఉదయం తెలుస్తుంది, ఇప్పుడు నేనేం చెప్పనులండి అనేసరికి వెంటనే చక్రి మహాలక్ష్మి చెయ్యి పట్టుకొని, అంటే పట్టుకోవాలని పట్టుకోడు, తను వెళ్ళిపోతుంటే ఆపే ప్రయత్నంలో చెయ్యి పట్టుకొని లాగేసరికి తను చక్రిని కౌగిలించుకుంటుంది. ఇంకా వాళ్ళని చూసిన మాధవ చాలా సంతోషిస్తాడు. ఓకే, వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు, మహాలక్ష్మి మనసు మారింది, నేను ఏదైతే కోరుకున్నానో అదే జరిగింది, దోష నివారణ అవ్వకంటే ముందే వీళ్ళు కలిశారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి మాధవ అనుకుంటాడు. ఇంకా మొత్తానికి సరే సరే, కొంచెం మీరు దూరంగా ఉండటం మంచిది అని మహాలక్ష్మి అంటుంది. తను ఎందుకు అలా అందో వీళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే పూజారి చాలా నిష్టగా ఉండాలి అని చెప్పారు కదా, అదే ఉద్దేశంలో మహాలక్ష్మి అలా అనేసి వెళ్ళిపోతుంది.
అప్పటికి చక్రికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇదేంటి తిను ఇప్పుడు ఇలా మాట్లాడింది, మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది, నిజంగానే నన్ను భర్తగా అంగీకరించిందా లేదంటే ఏప్రిల్ ఫూల్ చేద్దాం అనుకుంటుందా అని చెప్పేసి మళ్ళీ టెన్షన్ పడతాడు. మాధవని కన్ఫ్యూజ్ చేసి మాధవ కూడా నిజమేరా, రేపు మహాలక్ష్మి ఆ అగ్గి చట్టీలు ఎత్తుకుంటే తను చెప్పిందంతా నిజమే అనుకోవచ్చు, సరేలే చూద్దాం పద అని చెప్పేసి చక్రిని తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఇంక ఇదంతా అవుతుంది. గాయత్రి వస్తుంది. వచ్చి మహాలక్ష్మి ఎక్కడ అంటే, ఇంకా ఎక్కడ మహాలక్ష్మి, ఎప్పుడో నైట్కి నైటే పరారైపోయి ఉంటుంది అని చెప్పేసి తాయారు అంటది. ఇదేంటి మహాలక్ష్మి లేకపోవడం ఏంటి అని గాయత్రి ఇల్లంతా వెతికి అందరినీ అడుగుతుంది మహాలక్ష్మి ఎక్కడా అని. అదేంటి నీ దగ్గర లేదా అంటే, నా దగ్గర ఎందుకు ఉంటుంది బావా అని చెప్పేసి మాధవతో అంటుంది. ఇదేంటి మహాలక్ష్మి కనిపించకపోవడం ఏంటి అని చెప్పి టెంపుల్ అంతా వెతుకుతారు, ఎక్కడా ఉండదు. ఇది వెళ్ళిపోయిందా ఏంటి అని చెప్పేసి కాల్ కూడా చేస్తారు. కాల్కి కూడా రెస్పాన్స్ ఉండదు. అసలు ఏమైందో తెలీదు. అందులోనే అక్కడ విలన్ దుర్గా ఉన్నాడు కదా, అతను ఏమైనా చేశాడా అని టెన్షన్ పడతారు. కానీ అక్కడికి కూడా నారాయణ వెళ్తాడు. అక్కడ కూడా మహాలక్ష్మి ఉండదు. అసలు ఏం జరిగిందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంటే ఈలోపు పూజారి గారు అవంతా ఏర్పాట్లు చేసేసరికి ఇంకా గాయత్రి మహాలక్ష్మి ఎటు వెళ్ళదండి, ఏదో పని మీద తిరిగి వెళ్ళి వచ్చేస్తుంటుంది. కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవద్దు బావా, నేను వెళ్ళి నా మొక్కుబడి చెల్లించుకోవాలి, అమ్మ ఏదో మొక్కుకుందంట అని చెప్పి గాయత్రి వెళ్ళి ఆ అగ్ని చట్టి ఎత్తుకుని తన పూజ తను చేసుకుంటుంది. ఇంకా చక్రి చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఒకవైపు టెన్షన్ కూడా పడతాడు. ఈ మహాలక్ష్మి ఎటు వెళ్ళిపోయింది, ఏం చేసింది అని చెప్పేసి. ఇంకా కన్నాకేశ్వలు నారాయణలు అయితే అప్పటికే అనుకున్నాము, తనకి ఇష్టం లేని పనులన్నీ మనం ఇక్కడ చేయించాము, ఇంకా తను మన మీద కోపంతో వెళ్ళిపోయింది అనేసరికి వెంటనే మాధవ అలా ఎలా అవుతుంది, తను అలా చేయదు, నైటే నాతో చక్రి మీద ఉన్న అభిప్రాయం చెప్పింది, ఇంతలో తను ఎందుకు వెళ్ళిపోతుంది, నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకునేసరికి తాయారు వస్తుంది. వచ్చేసరికి ఎవరిని చూస్తున్నారు పంతులు గారు, ఎవరు మహాలక్ష్మి కోసమా, తనెక్కడ వస్తుంది, ఆయన వీళ్ళింట్లో ఆడవాళ్ళు ఎవరున్నారని. తను పేరుకే మా చక్రి గారిని పెళ్లి చేసుకుంది, కానీ వాళ్ళు ఎప్పుడు భార్యాభర్తలుగా ఉండరు అనేసరికి అదేంటమ్మా అంత చక్కగా వడిబియ్యం పోయించుకుంది కదా అంటే, పోయించుకుంటే అయిపోయినట్టేనా, ఏమనుకుంటున్నారు పంతులు గారు, మరి అలా అంటే తను ఇప్పుడు ఈ పూజ చెయ్యాలి కదా అని చెప్పేసి మొత్తానికి అందరి ముందు వీళ్ళని చులకన చేసి తాయారు రెచ్చగొడుతుంది. ఇంకా ఈలోపు మాధవకి కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. మహాలక్ష్మి ఎటు వెళ్ళిందో తెలీదు, చక్రి అయితే ఇంకా నా మీద ఇష్టం లేక అలా చెప్పేసి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి అనుకుంటాడు. ఇంకా వీళ్ళంతా ఇలా అనుకొని తాయారు చాలా మాట్లాడేసరికి ఇంకా వెంటనే కన్నా అటు చూడండి అన్నయ్య అని చెప్పి అంటాడు. ఏంటా అని చెప్పి చూస్తే మహాలక్ష్మి పసుపు రాసుకొని ఎర్ర చీర కట్టుకొని చాలా నిండు ముత్తైదులాగా పెద్ద బొట్టు పెట్టుకొని ఇంకా అక్కడ నుంచి అగ్ని చట్టీలు పట్టుకొని ఆ వేపాకులతో వచ్చేస్తుండేసరికి వీళ్ళకి సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు ఉంటుంది. వీళ్ళు షాక్ అయిపోతారు, మహాలక్ష్మి ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి. ఇంకా పంతులు గారు ఏమో అన్నావమ్మా, ఆ పిల్ల అంత నిష్టగా అవన్నీ చేసుకొని వచ్చింది, నీకు ఎలా నోరు జారాలనిపించింది, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉన్నావు, మీ మొక్కుబడి చెల్లించుకునే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పేసి తిరిగి రివర్స్ అయిపోతాడు ఆ పంతులు. ఇంకా నారాయణ సంతోషంలో విజిల్ వేసేసి, అదిగో నా అమ్మ నా పరువు తీసే పని ఎప్పటికీ చేయదు, నా తల్లి కోసం మీరంతా ఎంత టెన్షన్ పడ్డారు, తను వెళ్ళి మన ఇంటి మహాలక్ష్మిగా ఇలవేల్పలా కనిపిస్తుంది నాకు, మాధవ మొక్కు తీర్చడానికి తను చూడు ఎంత రెడీ అయిందో అని చెప్పేసి నారాయణ ఇంకా చాలా సంతోషపడిపోతాడు. ఇంకా చక్రి అయితే ఇంకా ఆనందానికి అవధులుండవు. ఎందుకు అంటే నైటే పెద్ద చక్రి అనుకుంటారు, ఏదైనా మహాలక్ష్మి మాత్రం ఆ అగ్ని చట్టి పట్టుకొని పూజ నిర్వర్తిస్తే నిజంగానే తను చెప్పినట్టు చక్రిని మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరించినట్టు అని నమ్ముతారు. ఇంకా మాధవ అయితే చాలా సంతోషిస్తాడు. మహాలక్ష్మి ఒకవైపు కష్టపడినందుకు బాధపడ్డా తన మనసు మార్చుకొని చక్రిని భర్తగా అంగీకరించినందుకు చాలా సంతోషిస్తాడు. ఇంకా కన్నా కేశవల్ అయితే తాయారుతో, ఇప్పుడేమంటావత్త, ఎందుకు ఊరికే మా మీద పడి ఏడవటం తప్పితే నీకు వేరే పనే ఉండదా, అయినా మొక్కుబడి చేసుకొని రావడానికి వచ్చిందని ఆ పని మీద ఉండాలి, మేమేం చేస్తున్నాం ఏం చెందుతున్నాం నీకెందుకు, అయినా ప్రతిసారి మా విషయంలో చాలా
వెధవ అవుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పేసి అనేసరికి, పెద్ద చిన్న లేదేట్రా నన్ను పట్టుకొని అంత మాట అంటావు అంటే, మరి నువ్వు మమ్మల్ని ఎన్ని మాటలు అంటున్నావు, మేమేమైనా అన్నామా, పోయి పని చూసుకోవత్తా అని చెప్పేసి ఇంక వెంటనే కన్నా కేశవలు అంటారు. అనేసరికి ఇంకా తాయారు తలదించుకుంటుంది. అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్టుగా ఈ మహాలక్ష్మి అలా ఎలా చేస్తుంది అంటే, తను నిజంగానే చక్రితో బాగానే ఉంటుందా, నాకే అలా అనిపించలేదా, అసలు తను నిజంగానే ఇంటి కోడలుగా అసలు ఎలా అవుతుంది, తనేమో డబ్బింటి అమ్మాయి, అలాంటిది ఈ పనులన్నీ ఎలా చేస్తుంది, నిజంగానే మా చక్రిగాడికి అంత సీన్ ఉందా అని చెప్పేసి బుర్రపాడు చేసుకుంటుంది తాయారు. ఇంకా మహాలక్ష్మి అనుకున్న రీతిగా దగ్గరికి వచ్చేసరికి చక్రి గారు అయితే ఆ చక్రి అయితే వెళ్తాడు. వెళ్ళి మహాలక్ష్మి గారు అంటే, పూజలో ఉన్నాను, ఏం మాట్లాడకండి, లేవండి అని చెప్పేసి మహాలక్ష్మి చాలా నిష్టగా పూజ చేస్తుంది. ఇంకా పెద్ది అయితే దండం పెడతాడు. పెద్దిని చూసిన మహాలక్ష్మి ఎమోషనల్ అవుతుంది. మొత్తానికి మాధవ దోష నివారణ తన చేతుల మీదుగా జరుగుతున్నందుకు సంతోషిస్తుంది. ఇంకా నారాయణ అయితే మాత్రం నా తల్లి నా అమ్మ అని చెప్పి తెగ పొంగిపోతాడు. అక్కడున్న ఊరు జనమంతా మహాలక్ష్మిని చూసి సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టుగా అనిపిస్తుంది. ఎంత నిష్టగా చేస్తుందా పూజ. అగ్ని చట్టీలు ఎత్తుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు. అందరికీ ఆ భాగ్యం ఉండదు. తను చాలా మంచి అమ్మాయిలా ఉంది. సాక్షాత్తు అమ్మవారే పిలిపించుకొని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీని భర్త చాలా అదృష్టవంతుడు అని చెప్పేసి అనేసరికి వెంటనే చక్రి, అవునండి మీరు చెప్పింది నిజమే, తను నా భార్య, నా మహాలక్ష్మి, నా ఇంటి మహాలక్ష్మి అని చెప్పి చాలా మురిసిపోతాడు. ఇంకా అలా మొత్తానికి మహాలక్ష్మి అయితే అగ్ని చట్టీలు తన తలను ఎత్తుకొని పోవడంతో నిజంగా ఆ పూజ మనస్ఫూర్తిగా నిష్టగా ఇంటి కోడలిగా తన్ని తాను సమర్పించుకొని పూజ జరిపిస్తుంది. ఇంకా వెంటనే అది అంత కార్యక్రమం అయిపోయాక ఇంకా చక్రి చాలా ఎదురు చూస్తూ ఉంటాడు మహాలక్ష్మితో మాట్లాడాలి అని చెప్పి. ఇంకా వెంటనే మహాలక్ష్మి చక్రిని చూసి ఇంకా పూజ అయ్యాక వచ్చి, ఏంటి నలిగిపోతున్నారు, ఇందాకటి నుంచి చూస్తున్నాను, పూజ చేయడం కనిపించట్లేదా, అసలు మీరు మారరా అంటే, ఏమండి మళ్ళీ స్టార్ట్ చేయొద్దు, ఒక్క డౌటు అంటే మీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది, ఇలా రండి అని చెప్పేసి చక్రిని చెయ్యి పట్టుకొని గుడిలోకి తీసుకెళ్ళి తాయారిని పిలుస్తుంది. తాయారిని పిలిచేసరికి, ఏంటి అలా పిలుస్తున్నా నన్ను అని అనేసి అంటుంది. రండి, తెగ ఆతృతతో కోరుకున్నారు కదా, నేను చక్రి భార్యని కాదా, ఇంటి కోడల్ని కాదా, ఇంట్లో అసలు ఆడవాళ్ళే కనిపించట్లేదా, ఒక్కసారి వెళ్ళి మీరు కళ్ళ వైద్యం చేయించుకోండి, ఎన్నిసార్లు ఇంట్లో కోడలుగా నేను ఉంటున్నా మీకు ఇంట్లో ఆడవాళ్ళే లేనన్నట్టు ఉన్నట్టుంది అనేసరికి గాయత్రి నవ్వుతుంది. నవ్వేసరికి ఇక నవ్వుతావేంటే నన్ను అంటే నిన్నంటే నవ్వటమా, ఏం చేసినా తప్పులేదు, ప్రతిసారి వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవుతావు, వద్దన్నా కూడా ఎందుకమ్మా అయ్యి మరి తిట్లు కాస్తావు, నీ బుద్ధి నువ్వు మార్చుకోవా అని చెప్పేసి గాయత్రి కూడా రివర్స్ అవుతుంది. ఇంకా వెంటనే అందరి ముందు మహాలక్ష్మి, ఇప్పుడు చెప్తున్నా వినండి, తిను చక్రి, తిన భార్యనైన మహాలక్ష్మి, నేను ఈ ఇంటి కోడలిగా నా పూజ నేను నిర్వర్తించాను, ఎలాంటి అవాంతరాలు లేకుండా, కాబట్టి ఇప్పటికైనా అందరికీ నమ్మకం కుదిరిందా లేదా ఇంకా మీకు ప్రూవ్ చేయాలా అని చెప్పేసి అనేసరికి అక్కడే దుర్గాకి సంబంధించిన రౌడీలు కూడా ఉంటారు. ఉండి విషయం అంతా దుర్గాకి చెప్తారు. దుర్గా చాలా కోపం అయిపోతాడు. అసలు వీళ్ళని ఊర్లోకి రానివ్వకూడదు అనుకున్నాను, వచ్చిన వాళ్ళ రక్తం కళ్ళ చూడాలనుకున్నాను, అలాంటిది ఇక్కడికి వచ్చి మరి ఏ పూజ అయితే జరిపించకూడదు అనుకున్నానో అది సక్సెస్ఫుల్గా జరిపించి మనకే సవాలు విసిరినట్టు వెళ్తున్నారు. అయినా వాళ్ళ కొడుకుల్ని చూస్తే ఒక్కొక్కడు పులుల్లా కనిపిస్తున్నారు. ఆ పిల్ల శివంగిలా ఉంది, వాళ్ళని మనం ఎదుర్కోవడం కష్టం అని చెప్పేసి దుర్గా అనుకుంటాడు. ఇంకా అలా మహాలక్ష్మి అందరి ముందు చక్రిని తన భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది. పెద్దికి వెళ్ళి, నా బాధ్యత పూర్తయింది పెద్ది, పూజ చాలా నిష్టగా చేశాను, ఇప్పుడు మీ అందరికీ సంతోషమే కదా అంటే, అసలు సంతోషం నువ్వు పూజ చేసినందుకు కాదమ్మా, మా ఇంటి కోడలుగా నువ్వు మా చక్రిని అంగీకరించావు, ఇంటి కోడలుగా బాధ్యతలు తీసుకున్నావు, తనకి భార్యగా తను నీ భర్తగా నువ్వు ఒప్పుకున్నావు, ఇదే మాకు చాలా సంతోషంగా ఉంది, ఏదైతే కోరుకున్నామో అదే జరిగింది, ఈ జన్మకి ఇది చాలు అని చెప్పేసి మాధవ ఎమోషనల్ అవుతాడు. వీళ్ళందరి సంతోషం చూసిన తాయారు తట్టుకోలేకపోతుంది.
కేశవ కన్నా నారాయణ అయితే ఇంకా సంతోషపడతారు. ఇలా మహాలక్ష్మి మొత్తానికి తాయారు ప్లాన్ని తిప్పికొట్టి మాధవతో తను చక్రిని మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరిస్తున్నాను, ఈ పూజ నేను చేస్తాను అని చెప్పేసి ఒప్పుకొని మొత్తానికి నిష్టగా మహాలక్ష్మి పూజ కానిస్తుంది. చక్రికి తన భార్యగా ఒప్పుకున్నందుకు తను చాలా సంతోషపడతారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇది జరిగిన విషయం. కాబట్టి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ ముందే తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ టైప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. కీప్ watching our channel and please subscribe and support. Thank you so much.